రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోటి 200 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా దేశభక్తులుగా హిందుస్థాన్ సోషలిస్ట్ ఆర్మీ పేరుతోటి ఈ దేశంలో దోపిడీ పోవాలి, ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని, ఒక జాతి మరొక జాతిని పీడించినటువంటి సమాజాన్ని స్థాపించాలి అనేటువంటి కోరికతోటి ఈరోజే వాళ్ళు దేశభక్తులుగా ఉండి బ్రిటిషోడి పార్లమెంట్లో బాంబులేసినటువంటి భగత్ సింగ్, రాజగురు సుఖ్దేవ్లను ఈరోజే ఉరిదీసినటువంటి రోజు. వాళ్ళు ఏదైతే కంపెనీలకు, సామ్రాజ్యవాదులకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారో ఆ స్ఫూర్తితోటి ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటానికి దేశ రైతులకు మోడీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజున దేశవ్యాప్తంగా గ్రామాన జిల్లా కేంద్రాలలో, రాష్ట్ర రాజధాని కేంద్రాలలో ఇవాళ నివాళులు అర్పిస్తూ నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్ స్టేట్లో ఇలా తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో కూడా ఎస్కేఎం నాయకత్వంలో ఇలా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవులు ఏ విధమైనటువంటి సమాజాన్ని కోరుకున్నారో, ఏ విధమైన దోపిడీ పీడన లేనటువంటి సమాజాన్ని కోరుకున్నారో ఆ సమాజం కోసం అంటే ఇలా కంపెనీలను మొత్తం ప్రతి ఒక్క రంగాన్ని పబ్లిక్ రంగ పరిశ్రమలు మొత్తం కూడా కంపెనీలకు కట్టబెట్టడానికి ఇలా మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఆ కంపెనీలకు కట్టబెట్టడానికి వ్యతిరేకంగా మనం వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి, మద్దతు ధరకు గ్యారంటీ చట్టం కావాలి, ఇంకా ఎస్కేఎం ఇచ్చినటువంటి అనేక డిమాండ్లను పరిష్కరించే దిశగా మనం అందరం పోరాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.